ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నవారో భాగ్యవంతులని బైబిల్ చెప్పట్లేదు. మీరు యాకోబు పత్రికను జాగ్రత్తగా చదివితే మీరు విశ్వాసమందు భాగ్యవంతులు అనే మాట అక్కడ రాశాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుని ఏర్పాటు ఎంత గొప్పదంటే, ఈ లోకంలో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు. అంతమాత్రం కాకుండా తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన దేవుని రాజ్యాన్ని దేవుడు ఇవ్వడానికి దేవుడిని ఏర్పాటు చేసుకోలేదా అనే ఒక అద్భుతమైన ప్రశ్న యాకోబు అనే దైవజనుడు తన పత్రికలో 2వ అధ్యాయంలో తెలియజేస్తాడు. విశ్వాస విషయంలో మీరు భాగ్యవంతులు. కౌంట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే. ఆ విధానంలో నువ్వు దేవునిలో పురికొల్పుకోవాలి. విశ్వాసంలో భాగ్యవంతులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు, అన్ని సమయాల్లో దేవుని మీద ఆనుకోనగలిగిన వాడు, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడు, ఆయన సంకల్పాలు నా జీవితం నెరవేరుస్తాడు, ఈ శ్రమ ఈ కష్టం నన్ను ముగించడానికి కాదు ఇంకా నన్ను మెరుగుపెట్టడానికి వచ్చిందని ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు. బైబిల్ గ్రంథంలో అలాంటి భాగ్యవంతులు చాలామంది మనకు కనబడతారు. మీ జీవితంలో కూడా అలాంటి ఉన్నతమైన స్థానానికి రావాలనే దేవుని సేవకులుగా మేము ఆశిస్తున్నాము. అంత మాత్రమే కాకుండా దేవుడు మీకు సామర్థ్యాన్ని కలుగు చేయవాడే. బలం లేదని బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా, సామర్థ్యం లేదని? దేవుని కొరకు నేను వాడబడలేకపోతున్నానండి, ఆయన రాజ్య విస్తరణలో నాకంటూ ఏమీ లేవండి అని బాధపడుతున్నావా? దేవుని దగ్గరికి రా, పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణంగా నేను సమర్పించుకో. ప్రభువా నన్ను వాడుకో, నీ చిత్తానుసారంగా నన్ను ఉపయోగించు ప్రభువా, నీ రాజ్య విస్తరణలో నన్ను ఉపయోగించుకొని దేవుని సలు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తన సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. పౌలంతటి వాడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, కొన్నిసార్లు మా అంతట మేమే సామర్థ్యం కలిగిన వారమని కాదు, కానీ మా సామర్థ్యం అంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని దగ్గర నుండి వచ్చింది అన్నాడు. దేవుడు మమ్మల్ని క్రొత్త నిబంధనకు పరిచారకులుగా నియమించాడు. అక్షరానికి కాదు, ఆత్మకు పరిచారకులుగా దేవుడు మనల్ని చేశాడు. ఈ సామర్థ్యాన్ని దేవుడే మాకు ఇచ్చాడని పౌలు మహాశయుడు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. పూర్వ దినాల్లో అక్షరానుసారమైన బోధకు, ఆత్మానుసారమైన బోధకు చాలా పోటీ ఉండేది. శాస్త్రులు, పరిచయులు, సద్దేవికులు లాంటి వాళ్ళందరూ కూడా అక్షరానుసారంగా బోధించేవారు. కానీ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆత్మానుసారంగా బోధించాడు. ఈ గొప్ప పరిచర్యకు మమ్మల్ని నియమించి మాకు సామర్థ్యం కలిగజేసిన వాడు దేవుడే అని పౌలు ఒప్పుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు సామర్థ్యం ఇచ్చేవాడు, నీకు బలం ఇచ్చేవాడు ఆయన, కృంగిన వారు లేవనెత్తువాడు ఆయన, బలహీనులకు ఊతమిచ్చేవాడు ఆయన. లోకం ఎలా ఉంటుందంటే, బలహీనులైన వారిని ఇంకా బలహీనపరచాలని చూస్తారు, కృంగిపోయిన వారిని ఇంకా కృంగదీయాలని చూస్తారు, ఓడిపోయిన వారిని ఇంకా ఓడగొట్టాలని చూస్తారు, వైఫల్యాల్లో ఉన్నవారిని ఇంకా సూటిపోటి మాటలు మాట్లాడి వారిని ఇంకా అణిచివేయాలనే